గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో ఇవాళ వచ్చినటువంటి ప్రధాన వార్తల విషయానికి వస్తే మనకు పైన టాప్లో రెండు ముఖ్యమైన వార్తలు. ఒకటి, ఒకే వేదికపై భారత్, చైనా, రష్యా సారథులు అంటూ వార్తను హైలైట్ చేస్తూ కష్టకాలంలోనూ కలిసే ఉన్నామన్నటువంటి సైన్ ఇచ్చారు. అత్యంత కష్టకాలంలో భారత్, రష్యా కలిసే ఉన్నాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇరు దేశాలు భుజం భుజం కలిపి నడిచాయన్నారు. ప్రాంతీయంగానే కాకుండా ప్రపంచవ్యాప్త సుస్థిరతకు రెండు దేశాల మధ్య భాగస్వామ్య బంధం మూలస్తంభంగా నిలుస్తోందని అన్నారు. షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొనడానికి వెళ్ళినటువంటి ప్రధాని చేసిన వ్యాఖ్యలు. ఇక మన బంధం ప్రాంతీయ సుస్థిరతకు మూలస్తంభం. భారత ప్రధానిని తన కారులో తీసుకెళ్లిన పుతిన్, అందులోనే 30 గంట ఏకాంత భేటీ. భారత్తో అనుబంధం పార్టీలకు అతీతమన్న రష్యా అధినేత. ఒకే వేదికపై భారత్, చైనా, రష్యా. ఇక కాళేశ్వరంపై సిబిఐ విచారణ జరపండి అన్నటువంటి వార్తను చూడొచ్చు. కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది రాష్ట్ర ప్రభుత్వం. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా దర్యాప్తుకు సూచించింది. తెలంగాణలో సిబిఐకి ఎలాంటి అడ్డంకులు లేవని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. మొత్తానికి సిబిఐ ఎంక్వైరీకి సంబంధించి కేంద్ర హోంశాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసేసింది. ఇక తక్షణ సాయం 10 కోట్లు అన్నటువంటి ప్రధాన వార్తను చూడండి. భారీ వర్షాలు, వరదలతో తీవ్ర నష్టం వాటిల్లినటువంటి జిల్లాలకు కలెక్టర్లకు తక్షణ ఉపశమనం కింద 10 కోట్లు, సాధారణ నష్టం చోటు చేసుకున్నటువంటి జిల్లాల కలెక్టర్లకు 5 కోట్ల చొప్పున రిలీజ్ చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మున్ముందు అకాల వర్షాలు, వరదలు తరచూ సంభవించే ప్రమాదం ఉంది. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తంగా ఉండటంతో పాటు విపత్తుల సమయంలో తక్షణమే క్షేత్రస్థాయికి వెళ్లాలని ఆదేశించిన విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. నిన్న ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర నష్టం వాటిల్లినటువంటి జిల్లాలకు 10 కోట్లు, సాధారణ నష్టం చోటు చేసుకున్న జిల్లాల కలెక్టర్లకు 5 కోట్ల చొప్పున రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన విషయాన్ని ఇక్కడ ప్రధాన వార్తగా ఇచ్చారు. ఇదే ముఖ్య వార్త. మసకబారుతున్న ప్రజాస్వామ్య వ్యవస్థలు అంటూ ఎన్నికల ప్రక్రియ ప్రమాదంలో పడబోతుందనే సంకేతాలు. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నిన్న మాట్లాడినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. నిన్న తెలంగాణలో ప్రచారానికి వచ్చినటువంటి ఆయన మసకబారుతోంది ప్రజాస్వామ్య వ్యవస్థలు అని చెప్పేసి ఆయన మాట్లాడినవి ఇక్కడ హైలైట్ చేస్తూ కాంగ్రెస్తో పాటు సిపిఐ, సిపిఎం నేతలకు ఆయనతో పరిచయ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ఏర్పాటు చేసింది నిన్న. ఇక శిథిలాల దిబ్బగా ఆఫ్ఘనిస్తాన్, 6.0 తీవ్రతతో నిన్న భూకంపం వచ్చింది. 800 మందికి పైగా చనిపోయారు. సో ఆ వార్తనే ఇక్కడ హైలైట్ చేశారు. 2500 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. గ్రామాలు ధ్వంసమయ్యాయి. కూలిన ఇళ్ల కింద ఇంకా చాలా మంది ఉన్నారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి. అన్ని రకాలుగా ఆ దేశాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇక సిబిఐ విచారణపై ఎలా ముందుకెళదాము, కేసీఆర్తో కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతల భేటీ. కవిత వ్యాఖ్యలపైన చర్చ. హరీష్, సంతోష్ల అవినీతి వల్లే కేసీఆర్కు మరక అంటున్నారు కవిత. ఇవి ఈనాడులో వచ్చినటువంటి ప్రధాన వార్తలు, ప్రముఖమైన వార్తలు. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే పైన టాప్లో ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు తగవు అని మోదీ చెప్పినటువంటి మాటలను ఇక్కడ హైలైట్ చేస్తూ ఈ ఏడాది ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ సభ్య దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఉగ్రవాదంపై పోరాటంలో ద్వంద్వ ప్రమాణాలు ఆమోదనీయం కాదన్న భారత వైఖరితో వాళ్ళు ఏకీభవించారు. అదే ఇక్కడ హైలైట్ చేశారు. ఇక ప్రధాన వార్తగా నిన్న కవిత చేసినటువంటి వ్యాఖ్యలు. కాళేశ్వరానికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీకి రాష్ట్ర ప్రభుత్వం వేయడంతో కేసీఆర్కు మరకంటేది హరీష్ రావు, సంతోష్ రావులతోనే అని చెప్పేసి ఆమె చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవే ఇక్కడ హైలైట్ చేస్తూ ప్రధాన వార్తగా ఇచ్చారు. హరీష్ రావు, సంతోష్ రావు అవినీతి అనకొండలు. కాళేశ్వరం ఎపిసోడ్లో ప్రధాన పాత్ర హరీష్ రావుదే. అందుకే ఆయన్ను 2వ టర్మ్లో ఇరిగేషన్ మంత్రిగా కేసీఆర్ తొలగించారు. ఆ ఇద్దరి వల్లే కేసీఆర్కు అవినీతి మరక. వారిని కాపాడుతుంది సీఎం రేవంత్ రెడ్డి. కాదంటే వాళ్ళ అవినీతిని బయటపెట్టాలి. మా నాన్న పరిస్థితిని దగ్గరుండి చూశాను. నా పెళ్లికి డబ్బుల కోసము ఇబ్బంది పడ్డారు. డబ్బుపై ఆయనకు ఏనాడు ఆశ లేదు. అలాంటి వ్యక్తిపై సిబిఐ కేసా? నాపై దుష్ప్రచారం చేశారో తోలు తీస్తా, కవిత ఫైర్. ఇక వైద్య విద్యలో ప్రవేశానికి 4 ఏళ్ల స్థానికత తప్పనిసరి అంటూ ఈ 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు రాష్ట్రంలోనే చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేదంటే స్థానికేతరులే. తెలంగాణ ప్రభుత్వ జీవో 33ని సమర్థించింది సుప్రీంకోర్టు. హైకోర్టు ఉత్తర్వులను కొట్టివేసింది.
4 కేటగిరీలకు ప్రత్యేక మినహాయింపు. ఇక డీజీపీగా శివధర్ రెడ్డి, ఈ నెలాఖరున జితేందర్ పదవీ విరమణ, కొత్త బాస్ ఎవరు, పోలీస్ శాఖలో చర్చ, నిఘా బాధ్యతలు సజ్జనార్కు, ఏసీబీ డీజీగా సివి ఆనంద్, హైదరాబాద్ సిపిగా భగవత్, అధికారుల పేర్లను పరిశీలిస్తోంది ప్రభుత్వం అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. నెక్స్ట్ నమస్తే తెలంగాణకు వద్దాం. నమస్తే తెలంగాణలో మనకు ప్రధాన వార్తగా అర్ధరాత్రి కుతంత్రం తిప్పికొడుతున్న జనతంత్రం అంటూ వార్తనిస్తూ, కక్ష సాధింపుతోనే ఈ కాళేశ్వరంపై కాంగ్రెస్ నిందలు, సిబిఐ దర్యాప్తు అందుకే, ఇది 76.4% ప్రజల మాట, నమస్తే తెలంగాణ సర్వేలో కుండబద్దలైన విషయం అని చెప్పేసి వార్తను హైలైట్ చేస్తూ, ఏదైతే మొన్న 1:30 వరకు అసెంబ్లీ కొనసాగిన విషయం తెలిసిందే. సో సిబిఐకి, కాళేశ్వరం విచారణను సిబిఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది సభ. సో అర్ధరాత్రి కుతంత్రం తిప్పికొడుతున్న జనం. సో ఈ నిర్ణయం పైన నమస్తే తెలంగాణ ఒక సర్వే చేసిందట. అందులో 76.4% మంది ఇది ఒక కుతంత్రంగానే భావిస్తున్నారు అని చెప్పేసి ఈ వార్తను నమస్తే తెలంగాణ హైలైట్ చేస్తూ, అదేవిధంగా ఈ దర్యాప్తు అనేది కుట్ర, మోదీ బాబు ఎజెండా, ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్, బాస్ను ధిక్కరించి బడేబాయికే ఓటు, సిబిఐకి ఇవ్వడంపై మంత్రుల విస్మయం, ప్రభుత్వ వైఖరి ఏంటి, అసమగ్రం ఏకపక్షం, మరో డైవర్షన్ డ్రామా ఇది అంటూ బీఆర్ఎస్ నేతలు చేసినటువంటి వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేస్తూ రీల్స్లో ప్రచురించింది నమస్తే తెలంగాణ. ఇక ఆశాలకు 18,000 వేతనం ఇవ్వాలి, కోటి డిఎంహెచ్ఎస్ కార్యాలయం ముట్టడి, కమిషనర్ హామీతో ఆశా వర్కర్ల ధర్నా విరమణ. నెక్స్ట్ హన్స్ ఇండియాకి వద్దాం. హన్స్ ఇండియా చూసినట్టయితే మనకు ప్రధాన వార్తలుగా ముఖ్యంగా 2 వార్తలను హైలైట్ చేస్తూ హన్స్ ఇండియా కథనాలు ప్రచురించింది. ఒకటి, టెర్రరిజం పైన షాంఘై వేదికగా దేశాలన్నీ కూడా ముక్త కంఠంతో ఖండించిన విషయాన్ని ఒకటి హైలైట్ చేస్తూ, డబుల్ స్టాండర్డ్ ఆన్ టెర్రర్ ఓంట్ బి టాలరేటెడ్, మోడీ delivering a stern message to certain nations that support terror outfits at the Shanghai Cooperation Organization Summit in Tianjin. Prime Minister Narendra Modi said peace and stability are the foundation of development, but terrorism remains a grave obstacle. He questioned whether open support extended by some nations to terror groups could be tolerated any longer. And the next news, Kaleshwaram controversy, CBI probe set to electrify states' political landscape. And the next news is PM to open Semicon India in Delhi today. Prime Minister Narendra Modi will inaugurate Semicon India 2025, aimed at catalyzing India's semiconductor ecosystem at Yashobhumi in New Delhi on Tuesday. ఇక ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్ళినట్టయితే ముందుగా మనం ఈనాడు చూద్దాం. ఈనాడు ఇక్కడ ఏపీ వార్తా విశేషాలు తెలంగాణ అనుకుంటా కదా. ఆంధ్రజ్యోతిలో మనకు ప్రధాన వార్త చూసినట్టయితే, దమ్ముంటే సభకు రండి, అభివృద్ధి ఎవరిదో విధ్వంసం ఎవరిదో చర్చిద్దాం, వైసీపీకి చంద్రబాబు సవాల్, అదో ఫేక్ పార్టీ అని ధ్వజం, సూపర్ 6 పథకాల నుంచి ప్రాజెక్టుల దాకా, బాబాయి హత్య, దళిత డ్రైవర్ 7 డోర్ డెలివరీ, కోడికత్తి డ్రామాలు, గులకరాయి ఎపిసోడ్ వరకు వీటన్నింటిపైన మాట్లాడదాం సిద్ధమా. నాడు సిద్ధమని ఎగిరిపడ్డారు కదా, అసెంబ్లీకి రాకుండా తప్పుడు ప్రచారాల, వచ్చే ఎన్నికల్లోనూ ఎన్డీఏదే గెలుపు, పులివెందులలో కూడా విజయం సాధిస్తాం, రాజంపేట సభలో ముఖ్యమంత్రి ఉద్ఘాటన. చేయని చదునుకు సాయం అంటూ కూటమిలోనూ వైసీపీ నేతలదే రాజ్యం అంటూ జగనన్న కాలనీల్లో నాడు ఉత్తుత్తి చదును, ఆ పనులపై తనిఖీలకు కూటమి ఆదేశం, అయినా వారికి బిల్లులు ఇప్పించేందుకు హౌసింగ్లోని కొందరు అధికారులు అత్యుత్సాహం అంటూ ఈ వార్తనిచ్చారు. సాక్షి, ఉమ్మడిగా ముందుకెళ్దాం, ప్రపంచ శాంతి సుస్థిరతకు భారత్ రష్యా సంబంధాలే మూల స్తంభం, ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటన. ఇక చైనాలోని తియాన్జిన్లో రష్యా అధినేత పుతిన్తో భేటీ, ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు నేతల చర్చలు. ఇక ప్రధాన వార్త విషయానికి వద్దాం. మంచం పట్టిన రాష్ట్రం, ఫీవర్ వైరల్, ప్రతి ఇంటా జ్వరాలు, డెంగీ, మలేరియా బాధితులు, అస్తవ్యస్త పారిశుద్ధ్యంతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. అర్ధరాత్రి సాక్షిపై దాడి, విజయవాడలోని ప్రధాన కార్యాలయంలో పోలీసుల హల్చల్.
ఇవి సాక్షిలో వచ్చినటువంటి వార్తా కథనాలు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కాళేశ్వరం దర్యాప్తును సిబిఐకి అప్పగిస్తూ లేఖ కూడా రాసింది రాష్ట్ర ప్రభుత్వం. మరోవైపు కవిత నిన్న చేసినటువంటి హాట్ కామెంట్స్ అనేవి ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశం అని చెప్పొచ్చు. దానిపైన డిస్కస్ చేద్దాం. బట్ ఒక చిన్న బ్రేక్ తర్వాత టేక్ బ్రేక్.